తెలంగాణ కమల దళానికి కొత్త బాస్ ఎవరు? కొంతకాలంగా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతున్న ఈ అంశాన్ని అతి త్వరలోనే ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. నేతల మధ్య సయోధ్య కోసం 3 పాయింట్ ఫార్ములాను బీజేపీ హైకమాండ్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. జిల్లా అధ్యక్షుల ఎన్నిక దాదాపుగా పూర్తి కావడంతో ఇక రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికొక్కటే మిగిలింది. సంస్థాగత ఎన్నికలకు వీలుగా రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా బీజేపీ విభజించింది. ఇప్పటికే 25 జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం పూర్తయింది. నేతల మధ్య ఏకాభిప్రాయం రాని 13 జిల్లాలను పెండింగ్ లో పెట్టేశారు. వీటిపై రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి అర్బన్, రూరల్, మేడ్చల్ అర్బన్, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ లో 3, కరీంనగర్, నిర్మల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు పెండింగ్ లో ఉన్నాయి. సగానికి పైగా జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తవడంతో స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో ఇప్పుడు ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవుతారో అన్నది బీజేపీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీలో నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక ఆలస్యమైంది. సమన్వయ లేమిపై అధిష్టానం తెలంగాణ నేతలపై పలు సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది కూడా అధిష్టానం ముందే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ ఇందుకు 3 ప్రతిపాదనలు అధిష్టానం ముందు పెట్టినట్టు సమాచారం. అందరినీ కలుపుకొని వెళ్లే సమర్థవంతమైన నాయకుణ్ణి రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం మొదటి ప్రతిపాదన. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే కీలక నేతలు అసంతృప్తికి గురి కాకుండా అధ్యక్ష పదవితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ చైర్మన్ పోస్టులు క్రియేట్ చేయాలని ప్రపోజల్ పెట్టారని తెలుస్తోంది. మూడో ప్రతిపాదనగా పార్టీ ప్రెసిడెంట్ తో పాటు 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించి పని విభజన చేయాలనే ప్లాన్ రెడీ చేశారని టాక్ నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు షార్ట్ లిస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సంఘ్ పరివార్ మద్దతుతో మరికొంతమంది నేతలు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనందున రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పరిశీలకురాలు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. ఏకాభిప్రాయం దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం లక్ష్యంగా పార్టీ రథసారథి ఎంపిక ఉంటుందని ఇప్పటికే కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఎప్పటిలోగా తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ఎంపిక జరుగుతుందనే అంశంపై కూడా స్పష్టత వస్తోంది. హైకమాండ్ ఆదేశాలతో ఏకాభిప్రాయం కుదిరితే వారం 10 రోజుల్లో తెలంగాణ బీజేపీకి కొత్త దళపతి రావడం ఖాయంగా కనిపిస్తోంది.